చేసి ఉంటాడు. ఓకే, ఐఆర్ఈఎల్ నుంచి రీసెంట్గా నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఐఆర్ఈఎల్ అంటే ఏంటంటే ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, అంటే ప్రభుత్వం కింద పనిచేసే ఇది ఒక సంస్థ అనమాట. ఇది ఏ శాఖ కింద అండర్కి వస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ కాబట్టి అందులోని చూసారా ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అన్నాడు. సో ఇది టెంపరీ ఉద్యోగాలు అయితే కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఐఆర్ఈఎల్ ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్, వీటికి ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలోనే 4 బ్రాంచ్లు ఉన్నాయి. సో విశాఖపట్నం, తమిళనాడు, కేరళ, ఇంకెక్కడో ఒకటి ఉంది. అది మొత్తం 4 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఇది మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు బీటెక్ అభ్యర్థులకు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్లోని చూసారా రిటైర్డ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఉంటారు కదా అధికారులు, వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా దీని గురించి ఇవన్నీ కూడా పోస్టులకు సంబంధించిన వివరాలు, ఏ గ్రేడ్కి సంబంధించింది, క్వాలిఫికేషన్ ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా చూడండి. మీకు మొత్తం అంతా క్లారిటీగా చదివితే మీకు ఒక విషయం తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లోని ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఇంకేముందంటే ఓకే, ఇంకో చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఇది గ్రేడ్ చూసారా, E1 గ్రేడ్కి సుమారు పే స్కేల్ ఎంత అంటే 40,000 నుంచి 1,40,000 వరకు ఇస్తున్నారు. సిటీసీ పర్ యానం అంటే 13.35 lakhs. ఇంకా E2 గ్రేడ్కి అయితే 50,000 to 1,60,000 ఇస్తున్నారు పే స్కేల్. E3 అయితే 60,000 to 1,80,000. E4 అయితే 70,000 to 2 lakh. E5 అయితే 80,000 to 2,20,000. E6 అయితే 90,000 to 2,40,000. E7 అయితే 1 lakh to 2,60,000. ఇంత హై పే స్కేల్స్ అనేవి ఈ గ్రేడ్ బట్టి మనకి డిసైడ్ అవుతుంది అనమాట. గ్రేడ్ అనేది తక్కువ ఉంటే తక్కువ శాలరీ, గ్రేడ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ చూసారా పే స్కేల్ అనేది ఎలా మారుతుందో. సో ఇది ఏంటంటే మంచి శాలరీ అనొచ్చు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ అభ్యర్థులకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 5 years. అన్రిజర్వ్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి అయితే అసలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వలేదు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు దీన్ని దరఖాస్తు పెట్టుకోవచ్చా అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఖచ్చితంగా అయితే దరఖాస్తు పెట్టుకోవచ్చు. కాకపోతే ఎన్ఓసి అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకొకటి విషయం ఏంటంటే ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి, ప్రభుత్వ ఉద్యోగులు ఒకవేళ సెలెక్ట్ అయితే రిలీవింగ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇంకా ఈ నోటిఫికేషన్లో ఇంకేం ఉన్నాయంటే ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, మోడ్ ఆఫ్ సెలెక్షన్. ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ముందు ఏంటంటే ఇనీషియల్గా అప్లికేషన్స్ తీసుకొని ముందు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మినిమం ఓబీసీ అభ్యర్థులకి అయితే మినిమం 60% అనేది పర్సంటేజ్ ఉండాలి, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి 60%. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 55% అయితే ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది అనమాట. సో అవసరమైతే రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా అయితే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకోటి అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 944 రూపీస్ అండి విత్ జిఎస్టీ. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 354 రూపీస్ అండి. ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటి ఉన్నాయంటే ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తారు కదా అభ్యర్థుల్ని, షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ అనేది ఒకవేళ ఇంటర్వ్యూకి పిలవచ్చు, లేకపోతే వీసీ ద్వారా కూడా ఇంటర్వ్యూ అనేది చేస్తారనమాట. సో ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వచ్చిన వారికి అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వారికి ఎంత దూరం నుంచి వచ్చినా సరే వారికి అయితే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అయితే ఈ సంస్థ అయితే భరిస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తుంది.
అది ఇంకా దీని గురించి క్లారిటీగా మీకు కావాలనుకుంటే మొత్తం అంతా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ డౌన్లోడ్ చేసుకోండి. క్లారిటీగా మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్కి ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఏం ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయాను చివరిగా, అసలు పోస్టులకి ప్రతిదానికి కూడా క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ చేశారండి. అంటే ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేది అయితే పాయింట్ అయితే ఉంది. సో మీరైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, పరిపూర్ణంగా చదవండి. ఇంకా నేను చదివింది ఇందులో ఏంటంటే రిటైర్డ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ జవాన్లకైతే మంచి అవకాశం అండి, సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది సాలరీస్ కూడా హై పే చేస్తున్నాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని క్లారిటీగా చదవండి. థ్యాంక్ యూ.